Hello everyone, this is Hemant. Welcome to Code Clarity. In today's video, we will solve a basic but most important problem. Find the first and second smallest element. ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్పుట్ అరేలో చూస్తే ద ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటి ఈ అరేలో 2. ద సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటి దీంట్లో 3. సో మనం అవుట్పుట్ 2 and 3 అనేది ప్రింట్ చేయాలి. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, దీంట్లో ద స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది 1 ఉంది, ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ 1, బట్ దెర్ ఈస్ నో నెక్స్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్, ఇంకో స్మాలెస్ట్ ఎలిమెంటే లేదు. సో మనం ఏంటి అవుట్పుట్ అనేది -1 ప్రింట్ చేయాలి. సో లెట్స్ సీ హౌ వీ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, మనం ఈ ప్రాబ్లమ్ని 3 వేస్లో సాల్వ్ చేసుకోవచ్చు. బిఫోర్ సీయింగ్ ద అప్రోచెస్ ఐ వాంట్ యూ టెల్ యూ ఆల్ వన్ థింగ్. నేను కాన్స్టెంట్లీ నా వీడియోస్లో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో ఇచ్చండి. నేను ఐ విల్ గో త్రూ ఆల్ దీస్ సజెషన్స్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. ద ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి సార్టింగ్. మన ఫస్ట్ అప్రోచ్ సార్టింగ్. ఎలిమెంట్స్ని సార్ట్ చేసిన తర్వాత 2, 3, 4, 5, 6 ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్, సెకండ్ ప్లేస్లో ఉండేది సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్. సో లెట్స్ సీ హౌ వీ విల్ రైట్ అవర్ కోడ్. సో మనం ఇప్పుడు కోడ్ రాద్దాం దీనికి. ఓకే, సో ఫస్ట్ ఏంటి, మనం సార్ట్ చేయాలి. అరే సార్ట్ అరే డాట్ బిగిన్ అరే డాట్ ఎండ్. సో ఈ ఫంక్షన్ అనేది సార్ట్ చేసేస్తుంది. ఎప్పుడైతే అరే సార్ట్ అయిపోయిందో సింప్లీ మనం రిటర్న్ ఏం చేయాలి, ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1. ఇలా రిటర్న్ చేసే ముందు వీ హ్యావ్ టు హ్యాండిల్ సమ్ బేస్ కేసెస్ అనమాట. ఇది అన్ని కేసెస్లో ఈ స్టేట్మెంట్ అనేది వర్కౌట్ అవ్వదు. సో బేస్ కేసెస్ ఏమవుతాయి అంటే ఆర్ ఎడ్జ్ కేసెస్. ఒకవేళ అరే సైజ్ అనేది 1 ఉంది, array dot size is equal to 1. We don't have 2 elements కాబట్టి మనం అప్పుడు సింప్లీ రిటర్న్ -1. ఓకే, అండ్ ఇది బేస్ కేస్. ఓకే, ఇంకో ఎడ్జ్ కేస్ ఏమై ఉంటుంది, లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్లో వీ డోంట్ సీ ఎనీ ప్రాబ్లం, బట్ ఇలాంటి ఎగ్జాంపుల్ అనేది ఉంది. ఓకే, మనం సార్ట్ చేసాం అరే, అప్పుడు సార్ట్ చేసిన తర్వాత అరే ఏమవుతుంది, సేమ్ 1, 1, 1. ఓకే, దీంట్లో ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉంది, మనం సింప్లీ ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తే దట్స్ నాట్ అవర్ కరెక్ట్ అవుట్పుట్. ఎందుకు, ఇక్కడ సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది లేదు. సో దీనికి మనం ఒక చెక్ రాయాలి. సో మనం చెక్ ఎలా రాస్తామంటే వి విల్ ఇనిషియలైజ్ వన్ వేరియబుల్. ఒక ఇంటి సెకండ్ మిన్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకే, దాన్ని సమ్ -1 అనే వాల్యూకి ఇనిషియలైజ్ చేసుకుందాం. ఓకే, సో దాని తర్వాత విల్ ట్రై టు లూప్. ఓకే, మనం ఏం చేద్దామంటే ఎప్పుడైతే వీ విల్ హ్యావ్ అవర్ మిన్ వాల్యూ ఇంట్ మినిమమ్ అనేది అరే ఆఫ్ 0, కరెక్ట్. సో మనం ఏం చేస్తామంటే ప్రతిసారి మనం కండిషన్ ఎలా రాస్తామంటే, ఇప్పుడు ఏదైనా ఎలిమెంట్ ఓకే మన ఫస్ట్ మినిమం కంటే ఎక్కువ ఉందనుకో, మనం సింప్లీ సెకండ్ మిన్ ఈక్వల్ టు దట్ అరే ఆఫ్ ఐ అని చెప్పి రాసి బ్రేక్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ బ్రేక్ అనేది బికాస్ ఎలిమెంట్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయి ఉన్నాయి. మనకి ఆ మినిమం కాకుండా దాని తర్వాత ఏదైనా మినిమం దొరికితే దట్ విల్ బి అవర్ సెకండ్ మినిమం. సో అక్కడితో మనం వచ్చేస్తాం బయటికి. నో లెట్ సబ్మిట్ ఆఫ్. సో ఈ అప్రోచ్ ఎలా అంటే, మనం ఒక మినిమం వాల్యూ తీసుకుంటాం, we will initialize with int max. ఓకే, అండ్ మనం సెకండ్ మినిమం తీసుకుంటాం, we will also initialize this with int max. Okay, so how the intuition develops is,
మనం ముందు ఫస్ట్ మినిమం ఎలిమెంట్ని ఫైండ్ చేస్తాం. అది మనకు తెలుసు కదా ఎలా ఫైండ్ చేయాలో. ఇఫ్ మన మినిమం అనేది గ్రేటర్ దెన్ ఎనీ అదర్ ఎలిమెంట్ ఉంటే సింప్లీ యూ విల్ అసైన్ దట్ ఎలిమెంట్. ఓకే, సో మనకి ఫస్ట్ మినిమం వచ్చేసింది. ఓకే, మనం సెకండ్ మినిమం ఎలా కనుక్కుంటామంటే ఇంకో లూప్ తీసుకుంటాం. సో దీంట్లో కండిషన్ ఎలా రాస్తామంటే ఇఫ్ సెకండ్ మినిమం ఈజ్ గ్రేటర్ దెన్ అరే ఆఫ్ ఐ అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆ ఎలిమెంట్ అనేది షుడ్ నాట్ బి ఈక్వల్ టు అవర్ ఫస్ట్ మినిమం. సో అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ we will have our value which is not equal to first minimum and greater than the first minimum. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n ప్లస్ n, ఆర్డర్ ఆఫ్ 2n, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి 1. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ 1. This is not the most optimal approach. We will see the next approach, which is the most optimal approach. Now let's submit our second approach. మన థర్డ్ అప్రోచ్ వచ్చేసి ద బెస్ట్ ఆప్టిమల్ అప్రోచ్. ఓకే, మనం ఇక్కడ సింగిల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. లెట్స్ సీ హౌ ద లాజిక్ గోస్. మన ఫస్ట్ ఎలిమెంట్ని ఇంట్ మ్యాక్స్ అసైన్ చేస్తాం. సేమ్ ద సెకండ్ మినిమం విల్ బి ఈక్వల్ టు ఇంట్ మ్యాక్స్. ఓకే, we will try to write some logic using single loop only. Okay, so first ఏంటంటే if array of I మన ఎలిమెంట్ మన మినిమం అనేది గ్రేటర్ ఉంటే కరెంట్ ఎలిమెంట్ కంటే, సో మనం ఏంటి మినిమం ఎలిమెంట్ని అప్డేట్ చేసేయాలి. కరెక్ట్, రైట్. ఆ మినిమం ఎలిమెంట్ని అప్డేట్ చేసేటప్పుడు ఈ మినిమంలో ఆల్వేస్ మినిమం వాల్యూ స్టోర్ అవుతుంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని అప్డేట్ చేసే ముందు దీంట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని మనం సెకండ్ మినిమంకి అసైన్ చేస్తాం. అప్పుడు ఏంటి, మన సెకండ్ మినిమంలో మన మిన్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. ఈ మినిమంలో ఇంకేదన్నా మినిమం దొరికిందంటే అది మన మిన్ వాల్యూకి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ మన కండిషన్ ఏంటంటే ఇఫ్ అరే ఆఫ్ ఐ అనేది నాట్ ఈక్వల్ టు అవర్ మినిమం. ఓకే, అండ్ అరే ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ our second minimum. Okay, we will update our second equal to array of I. సో ఈ లాజిక్ ఎందుకు రాస్తున్నామంటే ఈ ఎగ్జాంపుల్ చూద్దాం 4302. ఓకే, మన ఫస్ట్ ఇటరేషన్లో మన మిన్ వాల్యూ ఇంట్ మ్యాక్స్ గ్రేటర్ ఉంటుంది. కాబట్టి మన ఫస్ట్ ఇటరేషన్లో మిన్ ఈక్వల్ టు 4 ఉంటుంది. సెకండ్ మినిమం అనేది ఇంట్ మ్యాక్స్ ఉంటుంది. మన సెకండ్ ఇటరేషన్ వచ్చేసరికి 3. సో మన మిన్ వాల్యూ 4 కదా, 4 అనేది ఎక్కువ ఉంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, మిన్ ఈజ్ ఈక్వల్ టు 3. సెకండ్ మినిమంలోకి ఏం వాల్యూ వచ్చేస్తుంది, మనకి సెకండ్ మినిమంలోకి 4 వచ్చేస్తుంది. ఓకే, అండ్ థర్డ్ ఇటరేషన్లో మన మిన్ వాల్యూ 3, ఇక్కడ 0 ఉంది. ఓకే, అప్పుడు ఏంటి, మిన్ ఈక్వల్ టు 0కి అప్డేట్ అవుతుంది. సెకండ్ మిన్ ఈక్వల్ టు 3కి అప్డేట్ అవుతుంది.
ఓకే, మన ఫోర్త్ ఇటరేషన్కి మన మినిమం వాల్యూ వచ్చేసి 2. ఓకే, మన మిన్ 0 కదా. ఓకే, సో ఈ వాల్యూ 2 పెద్దగా ఉంది కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. ఓకే, సో అప్పుడు మనం సెకండ్ మినిమంని అప్డేట్ చేయలేకపోతున్నాము. ఓకే, అండ్ సెకండ్ మినిమంకి ఏ చెక్ కూడా రాయలేదు. సో దట్స్ వై వీఆర్ రైటింగ్ దిస్ చెక్. సో ఎప్పుడైతే మన ఎలిమెంట్ కరెంట్ ఎలిమెంట్ ఈ ఫస్ట్ మినిమంకి ఈక్వల్ ఉండదో అండ్ మన సెకండ్ మినిమం ఎలిమెంట్ ఎప్పుడైతే గ్రేటర్ ఉందో, ఈ కేసులో 3, అది 3 అనేది గ్రేటర్ దెన్ 2 ఉంది కాబట్టి వీఆర్ అప్డేటింగ్ అవర్ సెకండ్ మినిమం ఈక్వల్ టు 2. సో ఈ కేసెస్ని హ్యాండిల్ చేయడానికి ఈ లాజిక్ అనేది రాస్తున్నాం అనమాట. ఓకే, యా, సింప్లీ విల్ అప్డేట్ అవర్ సెకండ్ మినిమం ఆల్సో. ఒకవేళ సెకండ్ మినిమం అనేది ఈక్వల్ టు ఇంట్ మ్యాక్స్ ఉందనుకోండి, సో దెర్ ఈస్ నో సెకండ్ మినిమం ఎలిమెంట్ ఫౌండ్. ఓకే, సో అప్పుడు సింప్లీ ఏం చేయాలి, యూ హ్యావ్ టు రిటర్న్ -1. సో దీని టైం కాంప్లెక్సిటీ డిస్కస్ చేద్దాం. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n, ఎందుకంటే వీఆర్ యూజింగ్ సింగిల్ లూప్. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ 1. దిస్ ఈజ్ ద మోస్ట్ ఆప్టిమల్ అప్రోచ్. ఓకే, ఈ క్వశ్చన్ని గోల్డ్మ్యాన్ సాక్స్లో, అమెజాన్ ఇంటర్వ్యూస్లో కూడా అడిగారు. సో దట్స్ వై యూ హ్యావ్ టు టెల్ ఇన్ ఇంటర్వ్యూ దీస్ 3 అప్రోచెస్ అనమాట ఇఫ్ దే ఆస్క్. థర్డ్ అప్రోచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరీవన్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డిఎస్ఏ వీడియోస్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.